వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని భారీగా తరలివస్తున్న భక్తులతో తిరుమల కొండలు కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ఆంధ్ర నుంచే కాక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద మొత్తంలో భక్తులు వస్తుండడంతో ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు నిండిపోయాయి. వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు కల్పిస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించిన వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయగా వాటి కోసం అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లలో భక్తులు నిలబడ్డారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లను మంజూరు చేసింది టీటీడీ. టోకెన్లు పొందిన భక్తులు 24 గంటల సమయానికి ముందే తిరుమలకు రావాలని టీటీడీ చెప్పడం, దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు కేటాయిస్తామనడంతో రద్దీ మరింతగా పెరిగిపోయింది. డిసెంబర్ 23వ తేదీ వేకువజామున 1 గంట 45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభించనుంది. వీఐపీల సిఫార్సు లేఖలు రద్దు చేసిన టీటీడీ ప్రముఖులు ఎవరైనా సరే కుటుంబ సభ్యులతో వస్తేనే దర్శనం టికెట్లను కేటాయిస్తామని ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి స్వర్ణ రథంపై భక్తులకు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమివ్వనున్నారు. मेरे फोटो तो मैं नहीं मार रहा है बा భక్తులకు విజ్ఞప్తి, స్వామి కీల ఒకరు చిన్న కోయిన గలరు కాదు, తల్లి కాదు కదా, ప్లీజ్ ఒకరిని కీల ఒకరిని గోవిందా కూర్చోవాలి. స్వామి కింద కూర్చోండి. Thank you.